అయితే 3,04,000 కోట్లను ఏ రకంగా సమకూర్చుకుంటుంది, ఏ రకంగా సంపాదించుకుంటుంది అది మీకు అర్థం కావడానికి చాలా సింపుల్‌గా ట్యాక్స్ రూపంలో 1,45,000 కోట్లు గవర్నమెంట్‌కి ఈ సంవత్సరం లోపల అంటే వచ్చే ఏడాది లోపల ట్యాక్స్ రూపంలో వచ్చే ఆదాయం 1,45,000 కోట్లు గవర్నమెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. అలాగే ట్యాక్స్ కాకుండా ఇతర ఆదాయాలు ఏ రకంగా వస్తాయి అని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది అనంటే 31,000 కోట్లు. అంటే స్టాంప్స్ అండ్ డ్యూటీస్ రూపంలో 31,000 కోట్లు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ట్యాక్స్ రూపంలో వచ్చేది 29,000 కోట్లు. అలాగే గ్రాంట్ల రూపంలో వచ్చేటువంటి ఆదాయం 22,000 కోట్లు. ఇక ఫైనల్గా బట్టి విక్రమార్క గారు ముందే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు చెప్పింది ఏంటంటే 68,000 నుంచి 70,000 కోట్ల వరకు అప్పు చేస్తాము అని. అంటే ఎటు చూసినా 2,98,000 కోట్లు అంటే ఆల్మోస్ట్ 3,00,000 కోట్ల బడ్జెట్కి అయితే రాష్ట్ర ప్రభుత్వము రీచ్ అయ్యేటట్టు కొడుతుంది. అంటే 3,04,000 కోట్లను ఏ రకంగా సంపాదిస్తామని ప్రభుత్వం చెప్పిందో చాలా స్పష్టంగా చేశాను. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 2 అంశాలు ఉంటాయి. అంటే రెవెన్యూ ఏ రకంగా సంపాదించోదని. ఒకటి ట్యాక్స్ రూపంలో, రెండోది ట్యాక్స్ కాకుండా ఇతర ఆదాయాలు 2. అట్లాగే స్టేట్ కాకుండా సెంట్రల్ నుంచి వచ్చే ఆదాయాలు 2 అంటే టోటల్ 4 కదా. స్టేట్ గవర్నమెంట్కి ఏమో 2 ట్యాక్స్ రూపంలో ఇతరత ఆదాయాల నుంచి వచ్చేది. అలాగే కేంద్రం నుంచి వచ్చేటువంటి ఆదాయాలు 2, ఒకటి ట్యాక్స్ రూపంలో, రెండోది గ్రాంట్ రూపంలో వస్తుంది. అయితే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ దగ్గర 1,45,000 కోట్లు ఒకటి, 31,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే వచ్చే ఇయర్లో ఇంత సంపాదిస్తాము అని. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ట్యాక్స్ రూపంలో అయితే 29,000 కోట్లు, అలాగే గ్రాంట్ల రూపంలో అయితే 22,000 కోట్లు. అంటే సెంట్రల్ నుంచి టోటల్గా 51,000 crores వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.